what we do. Chillin' at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies, laugh till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. Come on. West Coast vibing got you weak in the knees. Low riders bouncing with the funk turn high. ఏం చేస్తున్నా మీ నాన్న నిన్న నైట్ 12 o'clock తీసుకొని వచ్చిండు కదా ఫిష్. నాకే నచ్చవు. నీకు నచ్చకపోతే ప్రాబ్లం లేదు కనయ్య. 7 kgs ఫిష్ అంట. ఒకటే ఫిష్ 7 kgs ఉందంట. ఇక చూడు ఎంత పెద్దగా ఉంది పీసెస్. మొత్తము ఇక ఐస్ అయింది. ఇప్పుడు కర్రీ చేయాలంట. సో వాటర్ వేసి ఫిష్ సోమశిల నుంచి తెచ్చిన ఫిష్ అన్నమాట. ఇంకా ఐస్ ఉంది. గడ్డ కట్టకపోయింది ఫిష్లని. ఇప్పుడు 7 kgs ముగ్గురు తీసుకున్నారంట. కర్రీ వేయాలంట, లేదంటే రేపు ఖరాబ్ అవుతుందంట. సో ఇంకా తప్పదు కదా, కర్రీ చేస్తాం. డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చిన టైం అయితే 9 అవుతుంది. 9 o'clock. ఇప్పుడు చపాతీ ఇంకా ఫిష్ కర్రీ చేయాలి. నేనేం తినాలి? ఫ్రై చేయాలా, మసాలా ఏం చేయాలి? రైస్, ఫిష్ కర్రీ, మసాలా కర్రీ. నాకు ఫిష్ వద్దంటే రైస్. ఫ్రై వద్దు, మసాలా కావాలి. విన్నరా? నాకు అసలు లెట్స్ డూ ద ఫిష్ కర్రీ అండ్ రైస్. వద్దు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. బట్ ఫిష్కి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నాన్ వెజ్లో చప్పగా ఉంటే టేస్ట్ ఉండదు. సో టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్ల కారం వేసుకుందాం. సాల్ట్ ఇంకా కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు ఆల్రెడీ నానబెట్టాను. సో చింతపండు కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అదే వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. గ్రేవీకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు మనం కర్రీ చేసేద్దాం. అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్ మళ్ళీ కట్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇందులో వేసుకుందాం. ఇది ఫ్రెష్గా ఇంట్లో నూరిందే. సో టేస్ట్ చాలా బాగుంటుంది.
కొంచెం పచ్చివాసన పోయేలాగా కలిపేసుకుందాము. సో సింపుల్ అండి, అసలు చేపల కూర పెద్ద రెస్ట్ అంటారు కానీ ఏం రెస్ట్ లేదు. 5-10 మినిట్స్ అయితే కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్నాం కదా ముందే, అది వేసేసుకుందాం. ఇది కదా వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని, చింతపండు వేసి మిక్సీ పట్టాం కదా, సో ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇందులో పోసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకొని ఫిష్ వేసుకున్నామంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. గ్రేవీ కొంచెం థిక్గా ఉంటే ఫిష్ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలా చేసుకొని పుల్లగా చేసుకుంటే టేస్టీగా ఉండదండి. కొంచెం మనం అద్దుకోవడానికి అలా గ్రేవీ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా సరే, యాడ్ చేసుకోకుండా పర్లేదు. ఇది కొంచెం ఉడికాక మనం ఇందులో ఫిష్ వేసుకుందాం. ఇది ధనియా పౌడర్, ధనియాలు వేయించుకొని ఇలా కొంచెం గరం మసాలా అలా వేసుకొని పౌడర్ పోసి ఇంట్లోనే పౌడర్ చేసుకున్నాను అనమాట. సో ఇది వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. సో వేసేద్దామా? కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకా ఫైనల్ టచ్ ఫిషెస్. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేద్దాం. ఆయిల్ పైకి తేలితేనే మన టేస్టీ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు ఫిష్ వేసుకుందాం. ఇంకా అంతే, ఫిష్ వేద్దామా. 7 kgs ఫిష్ కాబట్టి ఒక్క పీస్లో సగంలో సగం అండి. ఇది పీస్ అంతానే ఉంది. ఫిష్ అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం సేపు అయితే ఇందులో మునిగిపోతుందండి. రసం ఎక్కువగా చేసుకోవద్దు, సరిపోతుంది ఇదే మనకు. ఒక 5 మినిట్స్ ఉంచుకున్నామంటే మంచి గ్రేవీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఆల్మోస్ట్ మునిగిపోయింది కదా, సో ఇంకా ఆయిల్ మంచిగా బయటకు తేలింది. 5 మినిట్స్ ఉంచుదాం. ఉంచి కర్రీ టేస్ట్ చేసేద్దాం. మార్నింగ్ వండిన అన్నం అనమాట, ఇప్పుడు వండింది కాదు. వేడి అన్నంలో బాగోదు, సో చల్ల అన్నంలోనే బాగుంటుంది. ఇంకా రేపు మార్నింగ్ తింటే ఇంకా బాగుంటుంది. సో కర్రీ వేసి టేస్ట్ చేద్దాం.
తిరిగిపోయింది. బాగుందా? ఉమ్మేసేయాలంతే. తిను తిను తిను. అన్నిటి సరిపోయాయి. ఇలా ఇలా బాగుందా? అన్నిటికీ బాగుంది. ఉప్పు తక్కువ లేదు, కారం తక్కువ ఉంది. స్మెల్ చూస్తుంటే అస్సలు అదిరిపోయింది అసలు నిజంగా చెప్పాలంటే. అది ఒరిజినల్ అప్పుడప్పుడు పెట్టిన ఫిషులు కాబట్టి అట్లుంటాయి. దీన్ని తిన్ననోడు దురదృష్టవంతుడు అంతే. ఫిష్ తిననోడు, ఈ ఫిష్ తిననోడు అయితే ఒక్క ముళ్ళు లేదు. నిన్నే నిన్నే నువ్వు తినవు కాబట్టి నిన్నే. ఒక్క ముళ్ళు, నువ్వు చిన్న ముళ్ళు అనేది లేదు, అన్ని పెద్ద ముళ్ళే. 7 కిలోల చేపల ముళ్ళు పెద్దనే ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు ఉండవు. ఇంకా ఇవాళ ఇదేనండి వీడియో. ఇంకా తినేసి మేము కూడా పడుకుంటున్నాం, మీరు కూడా పడుకోండి. మా ఫిష్ కర్రీ ఎలా ఉంది అనేది మేము టేస్ట్ చూసాం, చాలా బాగుంది. ఇంతే సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.